వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500 600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను. అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగిన అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న Fortune 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం.